హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిలక్ష్మి వ్లాగ్స్. టేప్ లేకుండా ఆది బ్లౌజ్ కట్ చేసుకోవడం ఎలా చూసేద్దాం రండి. ముందుగా బ్లౌజ్ పీస్ వేసుకొని లైనింగ్ ఓపెన్ లేని వైపు మన వైపు ఉంచుకోవాలండి. ఉంచుకొని చూడండి, నేను హ్యాండ్ అక్కడ చూపించిన విధంగా మీరు హ్యాండ్ వేసుకొని కొంచెం ముందు పావు ఇంచు ఖర్చు ఉంచుకొని తర్వాత అక్కడ ఖర్చు దగ్గర పట్టుకొని పావు ఇంచు ఖర్చు, ఇక్కడ చంక డౌన్ కిందన అదొక కొంచెం పావు ఇంచు ఖర్చు, అలాగా డాట్లు పెట్టుకోండి. అలా డాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ 3 డాట్లని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి. అప్పుడు మనకి హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. కరువు స్కేలు అలాగనే టేప్ కొలతలు అవి ఏమీ అవసరం లేకుండా మనకి హ్యాండ్ వచ్చేస్తుంది. కట్ చేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్కి ఓపెన్ లేని వైపు నడుము వైపు వేసుకొని చూడండి, అక్కడ చూపించిన విధంగా మీరు బ్లౌజు వెనక్కి తిప్పుకొని అలా వేసుకొని కిందన కొంచెం పావించు ఖర్చు ఉంచుకోండి. కిందన పావించు, పైన నడుము ఎంత ఉంది కస్టమర్ కొంచెం తగ్గించమంటే అది ఉన్ని నార్మల్ దగ్గర పెట్టుకోండి. కొంచెం పెంచమంటే పైకి పెట్టుకోవాలన్నమాట. కస్టమర్ అది ఎలా ఉందో అలా కుట్టేమన్నారు. ఇక్కడ ఖర్చు కోసం కొంచెం పైన షోల్డర్లు జారకుండా ఉండాలి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే 2 షోల్డర్లు పట్టుకొని కింద నడుం కొంచెం పావించి ఖర్చు ఉంచుకున్నా అక్కడ పట్టుకొని చూడండి, నేను చూపించిన విధంగా అలా ఒక డాటు పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. నడుం జారకుండా బ్లౌజ్ ఎలా ఉందో అలానే వస్తుంది. అలా పెట్టుకున్న తర్వాత షోల్డరు, ఆ బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో అక్కడ చూపించిన విధంగా అలా డాట్లు పెట్టేసుకోండి. ఇది చంక డౌన్కి ఖర్చు దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకొని చూడండి, అలా ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర డాట్లు వేస్తాం కదా మనం కిందన, అదిని పైన షోల్డర్ దగ్గర పట్టుకొని చూడండి, నేను ముందు పెట్టాను కదా సేమ్ అక్కడికే డాట్ వచ్చింది. అంటే ఒక పావించు ఖర్చు కోసం ఉండి నెక్స్ట్ నార్మల్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 3 డాట్లని కలిపేసుకోండి. అది ఏంటంటే అది మొత్తం షోల్డర్ అనమాట. అటు ఇటు ఖర్చు కొంచెం తీసేస్తే ఉన్నది షోల్డర్ వస్తుంది. ఇప్పుడు చంక డౌన్, చంకకి మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, అది ఈ చివరి నడుము దగ్గర పెట్టుకున్న డాట్లు 2 కలిపేసుకుంటే మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది. చూడండి, అక్కడ చూపించిన విధంగా మీరు అలా కలిపేసుకోండి. సేమ్ మెడ కూడా అంతే, నెక్ కూడా అంతే. మనం పెట్టుకున్న కింద నడుము దగ్గర పెట్టుకున్న డాట్కి ఈ డాట్ కలిపేసుకోవడమే. కస్టమర్ ఆ వీ నెక్ పెట్టమన్నారు. బట్ చంక డౌన్ చూడండి, చాలా ఈజీగా చంక తీసేసుకోవచ్చు మీరు. చూడండి, అక్కడ చిన్న చిన్న డాట్లు పెట్టి తీసాను కదా, అలా కొంచెం లూజ్ ఉంచుకొని ఒక్క పావు ఇంచున్నర డౌన్ వచ్చినట్టు అలా చిన్న డాట్స్ పెట్టేసుకొని స్లోగా అలా డ్రా చేసుకుంటే చక్కగా వస్తుంది. కరువు స్కేల్ అవసరం లేదు, మీకు టేప్ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా చాలా బాగా వస్తుంది. తర్వాత బ్లౌజ్ పట్టుకొని షోల్డర్ దగ్గర పట్టుకొని చంకడం చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. కరువు స్కేల్ లేకుండా కూడాను అలా ఒక డాట్ పెట్టుకోండి. అక్కడ మీకు ఒక టక్స్ పెట్టుకోండి కట్ చేసుకున్న తర్వాత. అంటే అక్కడికి లూజ్ డాట్స్ రావాలన్నమాట. మన బ్లౌజ్ డాట్స్ ఫిట్టింగ్ బాగుండాలంటే ఇలా ఈజీగా సింపుల్గా టేప్ లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చూపిస్తాను రండి. ఆది బ్లౌజ్ తీసుకొని నడుము దగ్గర నుంచి షోల్డర్కి చూడండి అలా పట్టుకొని లాగితే లూజ్ తెలుస్తుంది అనమాట. ఎంత క్రాస్ వేయాలి, బ్లౌజ్కి క్రాస్ ఉందా లేదా అని. చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా క్రాస్ వేసుకుంటే చెస్ట్ అనేది అలా బ్లౌజ్లో అలా నిలబడుతుంది అనమాట. మరి చెస్ట్ లేని వాళ్ళకి కొందరికి క్రాస్ ఇష్టం ఉండదు, చూసుకొని వేసుకోవాలండి. అది చూడండి, అక్కడ వేసినట్టు వేసి చుట్టూ ఆ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టు ఉంటుంది కదా, అటువైపు ఎప్పుడు కూడా అటువైపే మనం అది కొలతలు తీసుకోవాలండి. చూడండి, అక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ ఉక్సులు పట్టి వైపు పట్టుకొని అది ఎలా ఉందో అలా కొంచెం చిన్న పావు ఇంచు గ్యాప్లో అలా లైన్ డ్రా చేసుకోవడమే. అది కూడా చూడండి, అలా లైన్ గీసుకొని షేప్ బెల్ట్ ఉంటుంది కదా, మనకి షేప్ బెల్ట్ దగ్గర ఒక డాటు చూడండి, అక్కడ చూపిస్తున్నాను ఏలు పెట్టి. షేప్ బెల్ట్ దగ్గర ఒక డాటు, దాని కిందకు ఒక డాటు. ఎందుకంటే ఆ రెండింటి మిడిల్లో ఉన్నది ఖర్చులోకి వెళ్తుంది అనమాట. మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉందో అలా రావాలంటే ఆ కిందకో డాటు అలా ఒక డాటు. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర పట్టుకొని మనకి చెస్ట్ దగ్గర డాట్ వేస్తాం కదా ఒకటి, ఆ డాట్ పట్టుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే అదే లూజ్ కోసం, చెస్ట్ లూజ్ కోసం పనికొస్తుంది డాటు. ఇప్పుడు చంక డౌన్ చంక దగ్గర పట్టుకొని కిందన మనకి షేప్ బెల్ట్ ఎక్కడుందో అక్కడ ఒక మార్కు, కిందన ఒక చిన్న మార్కు కొంచెం, అంటే అది ఖర్చులో కొంచెం ఉంచుకొని డాట్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు చూడండి,
ఆ డాట్లు అలా ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ అనుకుంటే ఇక్కడ బ్లౌజ్ షోల్డర్ దగ్గర కింద నేను ఆ డాట్ అన్నాను కదా, ఆ డాట్ దగ్గర పట్టుకొని చూస్తే చూడండి, నేను ఫస్ట్ పెట్టాను డాటు, ఆ డాట్ దగ్గరికి వచ్చింది కరెక్ట్గా చూడండి. అదిగో ముందున్న డాట్ దగ్గరికి డాట్ వచ్చింది. ఇప్పుడు ఈ 3 డాట్లని కలుపుకుంటూ ఒక లైను అలా డ్రా చేసుకోవడమే. చూడండి కరెక్ట్గా చూసుకొని అలా అంచనాగా గీసేసుకోవడమే. అలా అంచనా గీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ మీకు మళ్ళీ ఆ డాట్స్ వేసినప్పుడు కుట్టినప్పుడు. ఇది ఫ్రంట్ ఎప్పుడు హ్యాండ్ లోతే కాదండి, చంకలోతు బ్లౌజ్ పీస్కి కూడా దీనికి కూడా తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి కూడా తీసుకోవాలి. చూడండి చిన్నది లోపలికి ఒక 1/2 ఇంచు తీసుకున్నాను నేను చంక డౌను. అలా కట్ చేసేసుకొని సేఫ్ బెల్ట్ కోసం మనం తాళ్ళు వేస్తాం కదా బ్లౌజ్కి, తాళ్ళు పట్టుకొని కొంచెం అలా తీసుకొని కట్ చేసుకోవడమే. నేనైతే ఖర్చు బయటకు కనిపించకుండా కుడతానండి బ్లౌజులకి. కావాలి మీకు చూపించమంటే మళ్ళీ దీన్ని కుట్టడం కూడా వీడియో తీస్తాను. కొంచెం షేప్ ఇచ్చి సేఫ్ బెల్ట్ కట్ చేసేసుకోవడమే. దాన్ని నేను లోపలికి మర్చేస్తాను కుట్టినప్పుడు. అంతేనండి, ఎంతో ఈజీ కట్ చేసుకోవచ్చు. నెక్కకు అనమాట క్రాస్ పీస్ వేసుకుంటే నెక్కకు బాగుంటుంది, బాగా తిరుగుతుంది. ఎప్పుడు స్ట్రైట్ పీస్లు వేసుకోకూడదండి, క్రాస్ పీస్లు వేసుకోవాలి. చూడండి అక్కడ ఉన్నది నేను క్రాస్గా కట్ చేసి అలా సరిపడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత అసలు బ్లౌజ్ మీద వేసుకొని లైనింగ్లో వేసుకొని కట్ చేసి చూడండి అక్కడ చూపించిన మీద అలా వేసుకోవాలంటే ముక్కలు అతుక్కోవాలి. ఏ బ్లౌజ్కైనా ముక్కలు లేకుండా బ్లౌజ్ అయితే అవ్వదు కదా. చూడండి అది అక్కడ సరిపోలేదు, అందుకని మీకు అలా చూపిస్తున్నాను. దాన్ని మనం తర్వాత అక్కడ ముక్కలు అతికేసుకుందాం. అలా వేసుకుని కట్ చేసేసుకోవడమే. సెకండ్ది అనమాట ఇది. ఏ బ్లౌజులకైనా పెద్ద బ్లౌజులు అయితే ముక్కలు ఖచ్చితంగా పడతాయండి, ముక్కలు అతుక్కోవడమే. మా వీడియో